నమస్తే. తమిళ ప్రజలంతా ఎంతో ఆరాధనగా ప్రేమగా అమ్మ అని పిలుచుకుని ఆరాధించే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరు అన్న వార్త కేవలం తమిళనాడే కాదు దేశవ్యాప్తంగా జీర్ణించుకోలేని ఒక విషయం, మొత్తం కుదిపేస్తున్న ఒక విషయం. సెప్టెంబర్ 22న అనారోగ్యంతో అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి మళ్లీ బయటకు రాకుండానే తనువు చాలించారు. దాదాపు 74 రోజుల పాటు ఆమె ఎవరికి అసలు ఎలా ఉన్నారో కూడా తెలియని పరిస్థితి, కనిపించిన పరిస్థితి. చివరిసారిగా ఆవిడ కనిపించింది ఆగస్టు 15, 2016. ఏం జరిగింది, ఆవిడకి ఇంత అనారోగ్యానికి కారణం ఏమిటనేది కూడా ఎవరికి తెలియదు. ఒక్కసారైనా ఆవిడ చూపించమని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు కోరుకున్న ఆవిడ కనిపించలేదు. 74 రోజుల ఆవిడ అనారోగ్యంగా ఉన్న విషయం ఒక ఎత్తైతే నిన్న 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మనం చూసాము. మొత్తానికి నిన్న రాత్రి 11:30కి అఫీషియల్ గా ఇక అమ్మ లేరు అని వైద్యులు ధృవీకరించిన తర్వాత తమిళనాడు పరిస్థితి, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏం జరిగి ఉండొచ్చు అనేది ఒకసారి మనం మాట్లాడదాం. ఆవిడ గడిచిన ప్రస్థానము, తమిళనాడు రాజకీయ భవిష్యత్తు గురించి కూడా మనం మాట్లాడదాం. మనతో పాటుగా సేచ్యం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ సీనియర్ విశ్లేషకులు ఉన్నారు. అలాగే ఎల్ రవిచంద్ర గారు, సీనియర్ అడ్వకేట్ విశ్లేషకులు ఉన్నారు. కృష్ణారావు గారు, ఈ 74 రోజుల పాటు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి, ఒక్క ఫోటో కూడా ఆవిడ బయటికి రాని పరిస్థితి. కానీ నిన్న 2 రోజుల నుంచి చూసిన పరిస్థితి అయితే అసలు ఆవిడ ఎట్లా ఉన్నారు, బాగున్నారా, బాలేదా, కోలుకుంటారా, లేకపోతే అసలు ఉన్నారా లేదా అనేక అనుమానాలు. ఇంత హై డ్రామా అసలు ఎందుకు క్రియేట్ చేశారు అనుకోవాలి 2 రోజుల నుంచి? ఒకటి ఏంటంటే, ఇలాంటి ప్రముఖ వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఆరోగ్య విషయాలన్నింటిలో కూడా చాలా వరకు గోప్యంగానే ఉంటాయి. అయితే ఈవిడ అట్ ది సేమ్ టైం షీఈ్ సచ్ ఏ పాపులర్ లేడీ, మామూలుగా కాదు. కొద్ది ఏళ్ల క్రితం బెంగళూరులో ఆవిడకి శిక్ష పడి జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడే మీకు అప్పుడు ఆవిడ మెల్లమెల్లగా ఆవిడకి సంబంధించినటువంటి ఒక్కొక్క రుగ్మతలు, ఎందుకంటే ఇంట్లో ఉంటే ఏమవుతుందో ఎవరికి బయటికి తెలిసే అవకాశం లేదు. ఆవిడే ముఖ్యమంత్రి కాబట్టి అసలు తెలిసే అవకాశాలు ఉండవు. కానీ ఆవిడ ఎప్పుడైతే జైలు శిక్ష అనుభవించింటే ఆవిడ ఏంటంటే షీ వాజ్ అండర్ ది స్కానర్ ఆఫ్ సమ్మన్, అంటే మిగతా వాళ్ళకి తెలియదు. అప్పుడే ఏదో ఆరోగ్య సమస్యలు ఆవిడకు ఉన్నాయనేది, కాలికి ఏదో ఆపరేషన్ అయిందని, కాలు వాచిందని, ఇదేయిందని అదేయిందని రకరకాలుగా ఆవిడ కొంచెం మామూలుగా ఇప్పుడు అందరూ తెలిసి ఆవిడ సినిమా నటిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే రాజకీయాల్లో కొత్తగా 1982లో ప్రవేశించినప్పుడు కానీ, అప్పుడు ఆవిడ పర్సనాలిటీకిను ఇప్పుడున్న పర్సనాలిటీకి ఐడిన్ డెఫిషియన్సీలని, ఏదో గాయిటర్ అని, ఏదో రకరకాలుగా అన్ని వదంతులు ఉన్నాయి. బట్ నాకు ఫలానా రోగం అని ఆవిడ ఎవరు చెప్పలే, ఆవిడ ఫలానా రోగం అని ఇంకోళ్ళు ఎవరు కూడా చెప్పలే. ఈ ఆరోగ్య సంబంధమైన సమస్యలతో ఆవిడ మెల్లగా నడవడం కానీ ఆవిడకి ఏముందో మరి తెలియదు. సరే, ఇప్పుడు సెప్టెంబర్ 22 చేరినప్పుడు ఏంటంటే ఆవిడకి వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు దీంతో చేరింది శ్వాసకోశ సంబంధ వ్యాధితో అని, బ్రాంకైటిస్, పల్మనరీ డిసీజెస్ అని, లేకపోతే న్యూమోనియా అని, రకరకాలుగా ఇలా తీసుకెళ్లారు. తర్వాత మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని, కిడ్నీ ఆపరేషన్ అని, కిడ్నీకి ఇచ్చేస్తున్నామని, ట్రాకెక్టమీ చేశారంటే గొంతు దగ్గర కోసి అందులోంచి పంపుతారు, అలాంటి రకరకాలవి చేశారన్నారు. సో అందరికీ అనుమానం ఏంటంటే, సో ఒకసారి అన్ని తిరగబెట్టి ఉంటాయి, ఏదైనా ఒకటి వచ్చి ఏజ్ కూడా ఒకటి ఫ్యాక్టర్ 68 ఇయర్స్ అంటే అంత పెద్ద మరీ కాదు. కానీ బట్ ఆవిడ లైఫ్ స్టైల్ దాన్ని బట్టి మరి అవన్నీ తిరగబెట్టి ఉండాలి. ఇదైన తర్వాత ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అనేది మొన్న రాత్రి వాళ్ళు ప్రకటించిన తర్వాత, కార్డియాక్ అరెస్ట్ అంటే ఆల్మోస్ట్ గుండె ఆగిపోవడం, గుండె ఫంక్షనింగ్ ఆగిపోవడం. దాన్ని కృత్రిమంగా వాళ్ళు ఏదో మళ్ళీ అది పని చేయించేలాగా ఆ మిషన్లు పెట్టి ఈ మిషన్ పెట్టి ఏవో చేసే కార్యక్రమాలు ఏవో చేసినట్టున్నారు. బట్ యాక్చువల్గా ఏంటంటే నిన్న ఆవిడ ఆ నైట్కే కానీ లేకపోతే నిన్న సాయంత్రానికి కానీ అయ్యి ఉంటుంది, ఆవిడ మరణం సంభవించి ఉంటుంది. అయితే ఇక అక్కడ ఉన్న పరిస్థితులు మన తమిళనాడు రాజకీయాలు చూస్తుంటాం కదా, ఏదైనా కొంచెం ఎక్స్ట్రీమ్గా కూడా ఉంటాయి. రియాక్షన్స్ కానీ, వాళ్ళ ప్రేమలు కానీ, వాళ్ళ అనురాగాలు కానీ, లేకపోతే వాళ్ళ కోపాలు కానీ, ఆవేశాలు కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంచెం, ఎందుకంటే మీకు గుర్తునే ఉంటుంది ఎంజీఆర్ గారిది భౌతికాయం వెళ్తున్నప్పుడు కూడా ఈవిడికి అవమానం జరిగింది. ఈవిడిని దించేశారు లారీలోంచి. అక్కడ కొందరు అభిమానులు, కొందరు నాయకులు, ఈవిడంటే ఇష్టం లేని వాళ్ళు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇలాంటి వ్యవహారాల్లో వాటిల్లో కొంచెం వేరేగా టర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి ఉద్దేశంతోనే ఏదో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు అవి తీసుకోవాలి. ఇప్పుడు గవర్నర్ గారు విద్యాసాగర్ రావు గారు వెళ్ళిన తర్వాత కూడా చూస్తే ఏంటంటే కొంచెం రాజ్యాంగపరమైన అంశాలు కూడా ఉన్నాయి ఇందులో.
రాష్ట్రపతి పాలన లేనప్పుడు తప్ప మిగతా అప్పుడు ఏంటంటే మంత్రివర్గం ఉండాలి, గవర్నర్కి టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ హిమ్. మంత్రివర్గం అంటే మొత్తం అదే ఇప్పుడు ఈవిడ డిక్లేర్ చేసిన తర్వాత మన రాజశేఖర రెడ్డి గారి ఇష్యూలో కూడా చూసాం కదా, కొత్త మంత్రివర్గం ఏర్పాటు అవ్వాలి, మళ్ళీ కొత్తగా మళ్ళీ మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేయాలి, ఇవన్నీ తతంగాలు ఉన్నాయి. అది కాక ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషను ఏమిటి, ఇవన్నిట్లో కూడా రకరకాల ఏర్పాట్లు అన్నీ కూడా మీకు హాస్పిటల్లోనే జరిగాయి. ఇంకా చెప్పాలంటే ఈ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశాలు అవి చిట్ట చివరికి అధికారికంగా 11:30కి ఆవిడని డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఏదో అన్నాడీఎంకే కార్యాలయంలో శాసనసభ నేతను ఎన్నుకోవడం, ప్రమాణ స్వీకారం చేయడం రాజ్భవన్లో ఏదో తతంగం అయింది. కానీ దానికి ముందరే ఈ హాస్పిటల్లోనే ఈ సెక్రటరియట్ లో నడవడం, ప్రత్యామ్నాయ నాయకత్వం ఎవరు అనే మాటలు వచ్చాయి అంటే ఆవిడ లేదు అనేది అర్థమవుతుంది. అయితే ఆవిడ ఉంది అని అంటే ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరం లేదు కాబట్టి ఇవన్నీ జరిగాయి. ఒకటి మొత్తం తమిళనాడే కాకుండా దేశానికి కూడా కొంత ఆవిడది పాత్ర చాలా ఉంది. ఆవిడది మనందరికి గుర్తుంటే వాజ్పేయి గారిని ఆ రోజు 98లో సింగిల్ ఓటుతో అధికారం నుంచి ఆయన కూలిపోవాల్సి వచ్చింది. ఒక ఓటు ఆధిక్యతతో ప్రతిపక్షాలు ప్రతిపాదించినటువంటి అవిశ్వాస తీర్మానానికి అప్పుడు ఈవిడే లీడ్ తీసుకుంది. ఈవిడ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ అండ్ దట్ టైం. ఆవిడ ఢిల్లీ నుంచి రావడం, ఆమె చెన్నై నుంచి ఢిల్లీ రావడం, మేమందరం స్టార్ హోటల్లో బస చేశారు. ఆవిడ అక్కడ విలేకరులు అందరూ వెళ్తే కూడా ఆవిడ మాట చెప్పారు, నేనేం మాట్లాడను, రేపు టీ పార్టీ అని ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు టీ పార్టీ ఏర్పాటు చేసి అది దాని ద్వారా ఇదైంది. టీ పార్టీలోనే మాట్లాడతానన్నారు. ఆ టీ పార్టీకి వెళ్ళారు. అక్కడ అందరూ సోనియా గాంధీ గారు అందరూ వచ్చారు. మొత్తం అందరూ కలిసికట్టుగా ఇప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని పడేయడంలో ఆవిడ గారు చేసింది. మై మిషన్ ఈజ్ కంప్లీటెడ్ అన్నట్టుగా ఆవిడ గారు ఓ మాట చెప్పి మళ్ళీ చెన్నై వెళ్ళిపోయింది ఆవిడ. సరే తర్వాత పరిణామాలు చూస్తే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అది ఒక ఓటు కానీ లేకపోతే కార్గిల్ వారు కానీ అది వేరే విషయం. సో ఆవిడ అక్కడ ఇక్కడ తమిళనాడులో ఎంజీఆర్ గారు పెట్టినటువంటి ఒక పంధ ఏమిటంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అంటే అది మీరు నాన్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరున్నా కూడా మేము మాత్రం మా రాష్ట్ర అవసరాలు మా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మేము పనిచేస్తాం, మా కాన్ఫ్రంటేషన్ ఘర్షణ వైఖరి లేదు అనేది ఒక పాలసీ పెట్టుకున్నాం. ఈవిడ కూడా కొంతకాలం ఆ పాటు చేశారు. ఈవిడ కానీ కరుణానిధి గారు కానీ ఆ పని చేశారు. కానీ తర్వాత ఏంటంటే ఆవిడ వ్యతిరేకంగా కూడా మొన్న కూడా కొన్ని విషయాల్లో జిఎస్టీ విషయంలో కూడా ఆవిడ బాగా వ్యతిరేకించడం జరిగింది ఆవిడ. సో ఇక ఆవిడ గురించి చెప్పాలంటే ఇక అప్పటికే ప్రజలందరికీ అన్ని తెలిసిన వ్యవహారం. మాట్లాడదాం, ఇంకా రాజకీయ అంశాల గురించి కూడా మాట్లాడదాం అండి. రవిచంద్ర గారు, యాజ్ ఏ అనలిస్ట్ అండ్ తమిళియన్ గా మీరు మరింత దగ్గరగా తెలిసి ఉంటుంది. సో ఎట్లా అంటే ఒక సినిమా నటిగా ఆవిడ ప్రస్థానం ప్రారంభించి తర్వాత రాజకీయ నాయకురాలుగా మారి దాదాపు తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగి తమిళ ప్రజల చేత అమ్మ అని పిలిపించుకునేంత ప్రయాణం ఎట్లా సాగింది ఒకసారి గుర్తు చేసుకుంటే? 2 థింగ్స్ అండి. వాడు చెప్పినట్లు తమిళనాడు పాలిటిక్స్, తమిళనాడు కల్చరే కొంచెం ఓవర్ స్టేటెడ్ లెవెల్స్ లో చేసుకుంటుంటారు. ఎంజి రామచంద్రన్ గారితో షీస్ బీన్ హిస్ ఫాలోవర్ ఫర్ క్వైట్ అ వైల్. ఎంజి రామచంద్రన్ గారు చనిపోయినప్పుడు ఇన్ఫాక్ట్ ది ఇమీడియట్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ వాజ్ జానకి రామచంద్రన్. అప్పటికే ఆమెని ఇన్సల్ట్ చేసి, షీ వాజ్ ద పార్టీ ట్రెషరర్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. అప్పుడు ఆమెని పార్టీ బండి నుంచి తీసేయడము అవంతా. దెన్ షీ కేమ్ బ్యాక్ ఇన్ టు ద వెహికల్, సాట్ ఇన్ ద వెహికల్. ఒకటేంటంటే బై దెన్ ఆమె సినిమా కెరియర్ హెడ్ కమ్ టు అ క్లోజ్ అండ్ తమిళనాడు హ్యాడ్ అ గ్రేట్ సినిమా కాంట్రిబ్యూషన్ పాలిటిక్స్ లో. కరుణానిధి కావచ్చు, అన్నాదురై ప్లే స్క్రిప్ట్స్ కావచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ అ స్ట్రాంగ్ సినిమాటిక్ బేస్. ఆ కన్వర్జన్ అనేది జయలలిత, ఎంజి రామచంద్రన్ చాలా హై లెవెల్ చేయగలిగారు, మిగతా వాళ్ళు అంత చేయలేదు. ఈ శివాజీ గణేశన్ వాజ్ విత్ కాంగ్రెస్. అందరూ పాలిటిక్స్ లో ఏదో ఒక టైంలో పొలిటికల్ ప్లస్ సినిమా ఉండింది. జయలలిత's గ్రోత్ ఈజ్ ఇప్పుడు ఆ స్టేట్ లో ఏంటంటే ప్యారలల్ పాలిటిక్స్. కాంగ్రెస్ బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు రెండే పార్టీస్ తో బ్రతకాల్సి వచ్చింది, డిఎంకే, ఏఐడిఎంకే. ఆల్ యాంటీ డిఎంకే ఓట్స్ అవన్నీ ఏమైనాయి విత్ టైం ఏఐడిఎంకే వెళ్ళడం స్టార్ట్ అయింది. అండ్ షీ ఇన్హెరిటెడ్ ద ఎంటైర్ లెగసీ ఆఫ్ ఎంజి రామచంద్రన్ అండ్ హెల్డ్ ఇట్ వెల్.
ఒక్కొక్కసారి చూస్తే ఎంజి రామచంద్రన్ కంటే కొంచెం ముందుకు పోయి కొంచెం ఎక్కువ ధైర్యంతో రాష్ట్రాన్ని నడిపించింది అనే దాంట్లో డౌట్ ఉండదు. ఓకే. ప్రాబ్లం విత్ జయలలిత వాజ్ ది ఇన్నర్ కాటరీ. శశికళ కానీ ఫ్యామిలీ కానీ ఒక అనవసరమైన సీక్రసీగా రాష్ట్రంని నడపడం, ఏదైనా నడపడం. ఫర్ ఎగ్జాంపుల్ 75 మీరే చెప్పారు 15th August తర్వాత, వీఆర్ నౌ ఇన్ డిసెంబర్, దేర్ ఇస్ నాట్ వన్ పబ్లిక్ ఇమేజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే ఆమె మంచిదా, ఆమె పవర్ఫుల్లా, ఆమె మంచిది అంటారు. ది ఈవిల్ దట్ మెన్ డూ లివ్స్ ఆఫ్టర్ దెమ్, ద గుడ్ ఇస్ ఆఫ్ట్ ఇంటర్డ్ విత్ దేర్ బోన్స్ అని షేక్స్పియర్ అన్నారు. అట్లా ఐఎమ్ నాట్ ఇవాళ కూర్చొని ఆమె మంచి కాదా అనేది మాట్లాడే ప్రసక్తి కాదు, పరిస్థితి కాదు. అండ్ ఐ థింక్ షీస్ బీన్ అ గుడ్ చీఫ్ మినిస్టర్. కానీ ద సీక్రసీ అనేది యాంటీ డెమోక్రాటిక్. ఒక లెవెల్ ఆఫ్ మినిమం ట్రాన్స్పరెన్సీ ఒక సిస్టంలో ఉండవలసిందే. ఈమె స్టెప్స్ టువర్డ్స్ హర్ లాస్ట్ మూమెంట్స్ చూస్తే సుమారు 70 రోజులుగా ఒక రాష్ట్రం, అది కూడా తమిళనాడు లాంటి ఇంపార్టెంట్ రాష్ట్రానికి ఒక ప్రభుత్వం లేకుండా పోయింది. రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వం లేదు. ఎవ్రీ స్టేట్ ఈస్ హెడెడ్ బై అ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆర్టికల్ 163 ప్రకారంగా అక్కడ గవర్నమెంటే లేకుండా పోయింది ఇన్ని రోజులుగా. ఒకటి. రెండోది, పనీర్ సెల్వన్ ని జస్ట్ అబౌట్ ఫ్యూ డేస్ అగో ఆమె క్యాబినెట్ లో ఉన్న పోర్ట్ఫోలియోస్ ఆయనకి ఇచ్చారు, కానీ ఆయన యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ గా చేయలేదు. నేను నిన్న ఎక్కడో అన్నాను, పనీర్ సెల్వన్ ఇస్ ద గుల్జారీలాల్ నందా ఆఫ్ AIADMK అని. నో పవర్ అండ్ నో పొలిటికల్ పవర్ మాత్రం కాదు, నో అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఆల్సో. వాళ్ళకి ఎంత అలవాటు అంటే, ఇప్పుడు కూడా మీరు చూసారు, ఆయన సీఎం గా ఆఫ్టర్ హీ టేక్స్ హిస్ ఓత్, ద ఫస్ట్ థింగ్ దే షో ఇస్ జయలలితాస్ పిక్చర్ పుట్ ఇన్ టు హిస్ పాకెట్. హీరోయిక్స్, ఒక లీడర్ కి మర్యాద ఇవ్వడం అవంతా ఒక పక్క అయినా, కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ కి మనం వచ్చిన తర్వాత అవర్ అలీజియన్స్ మస్ట్ బి టు ద కాన్స్టిట్యూషన్. అంటే అట్ ద సేమ్ టైం సెంటిమెంట్ కూడా పరిగణలోకి తీసుకోవాలా? అది పాపులిస్ట్ అవుతుంది. ఐఎమ్ నాట్ చేయండి, వద్దంటలేదు. ఆఫ్టర్ ఆల్ ఫ్రీ కంట్రీ. మీరు ఇవాళ ఉన్నారంటే ఆమెనే కారణం, మీకు దానికి డౌట్ లేదు. అంత ఆనెస్టీ ఉండడంలో తప్పులేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఒక యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ కానీ, ఒక చీఫ్ మినిస్టర్ కానీ, కంటైర్ క్యాబినెట్ కానీ ఆమె దగ్గరకు పోయి నమస్కారం చేయడం, ఐ థింక్ ఇట్ సెండ్స్ అ రాంగ్ మెసేజ్. ఒకటి. రెండోది, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఈ ప్యాలెస్ ఇంట్రీగ్ అనేది ఉంది చూడండి. ఇది మన దేశంలో ఎక్కడో ఒక చోట ఆగాల్సింది. ఇట్ ఇస్ సెడ్, హుమాయూన్ చనిపోయినప్పుడు అక్బర్ వాజ్ ఆన్ ఏ ఎక్స్పెడిషన్. ఏమైపోతుందో ప్యాలెస్ లో అని రోజు హుమాయూన్ లాగా ఉన్న మనిషిని ఫోర్ట్ పైన నిలబెట్టి రాత్రిపూట ఇలా అందరికీ ఆయన బ్రతికే ఉన్నారని చూపెట్టేవాళ్ళు. అక్బర్ వచ్చిన తర్వాత దిస్ అనౌన్స్మెంట్ వాస్ మేడ్, రైట్ టు ఇన్ఫర్మేషన్. దేశంలో మనుషులకి ఏం నడుస్తుంది అనే తెలిసే హక్కు వాళ్ళకుంది. అది ఇక్కడెక్కడో మనం పోగొట్టుకున్నాం అనేది నా నమ్మకం. కృష్ణారావు గారు, మీ విశ్లేషణ ఏంటి? అంటే కొన్ని అవమానాలు భరించి కానీ, లేకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని కానీ, ఆవిడ అంత శక్తివంతమైన మహిళగా తమిళనాడు రాజకీయాలను దాదాపు కొన్ని దశాబ్దాల పాటు శాసించిన మహిళగా ఎట్లా ఎదగగలిగింది? ఇప్పుడు 82లో ఆవిడ AIADMKలో మన MGR గారి నాయకత్వంలో ఉండే పార్టీలో చేరిన తర్వాత ఆవిడకున్న క్వాలిటీస్ చూస్తే మంచి బాగా చదువుకుంది. అవి కాన్వెంట్ చదువు అనేవండి, బట్ అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషల్లోనూ ఆవిడకి ప్రవేశం ఉంది. మంచి వక్త కూడా ఉంది. సరే, ఇది చూసి ఆయన గారు ఎంపీగా పంపాడు. నేను నిన్న రేణుకా చౌదరి గారితో మాట్లాడే, బికాజ్ ఆవిడ 86లో ఎంపీ అయ్యింది రాజ్యసభలో మొదటిసారిగా, ఈవిడ 84లో అయింది. ఇద్దరు ఏమిటి వ్యవహారం అంటే, అప్పుడే ఇప్పుడు వచ్చింది ఏంటంటే, మనకి సినిమా తారలు అనగానే వాళ్ళకు ఒక పెద్ద ప్రపంచం అందరికీ వాళ్ళ ప్రాపర్టీ అనుకుంటారు జనాలు. వాళ్ళ గురించి ఏవైనా కామెంట్లు చేయడం, ఏ యాక్టర్ అయినా సరే, అది ఎలాంటిది, వీడితో తిరుగుతుంది, వాడితో తిరుగుతుంది, వీడితో ఇలా అయింది, వాడితో అలా అయింది, ఏదో వాళ్ళకు ఒక విధమైనటువంటి ఇదిగా, ఒక హక్కుగా
అందరూ మిగతా వాళ్ళ మీద అది ఉండదు, సమాజంలో మిగతా సెక్షన్ల మీద ఇటువంటిది ఉండదు. ఈ సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళ మీద ఒక ఇది ఉంటుంది. అవన్నీ వచ్చి రాస్తూ ఉంటే వీడు రాజ్యసభలో చూస్తూ అనేది ఏమిటిది ఇలా రాస్తున్నారు అని చాలా సెన్సిటివ్ ఆవిడ. ఏంటి రాతలు వ్యవహారం అట్లా ఇట్లా అని ఆవిడ అప్పట్లోనే ఆవిడ చాలా బాధపడడం వ్యవహారం ఉంది. అదొకటి. అది జరిగిన తర్వాత ఆవిడ మళ్ళీ ఇందాక ఆయన చెప్పినట్టుగా ఎంజీఆర్ మరణించిన తర్వాత అన్నాడీఎంకే వారసత్వం ఎవరికి ఇవ్వాలంటే భార్య కాబట్టి ఆవిడకి ఇచ్చేద్దామని జానకి రామచంద్రన్ ఎన్నుకుని ఏదో చేశారు. ఈవిడిది ఉంది. తర్వాత ఈవిడి నాయకత్వంలోనే మనకైనా దిక్కు మొక్కు ఉంటుందని జానకి రామచంద్రన్ గారి నేతృత్వంలోని పార్టీ కూడా ఈవిడి దాంట్లోకి వచ్చింది. ఎలక్షన్లకు వెళ్ళారు. అప్పుడు ఇమీడియట్ గెలవాల, ఆవిడ ప్రతిపక్షంలోనే ఉంది. కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 1989లో అందరికీ తెలుసు ఆ శాసనసభలో దొరై మురుగన్ అనేవాడు దుశ్శాసన టైపులో ఈవిడ గారు చీరలాగి ప్రయత్నం అందరూ చేశారు. ఆవిడ దాన్ని మంచి పొడిసెట్ చేసింది. చేసి అకార్డింగ్ టు మన కాంగ్రెస్ నాయకుడు ప్రకారం చెప్పాను, మాదాసి గంగాధరం గారు చెప్పాడు, ఆవిడ ఒక ఏడాది పాటు ఇక్కడ ఆశ్రయం ఉంది. వెస్ట్ మారేడుపల్లి రాధికా కాలనీలో హౌస్ నెంబర్ 16లో ఈయన 24లో ఉండేవాడు. ఎదురుగుండా 1 ఇయర్ పాటు ఇక్కడ ఆశ్రయం ఉంది. అక్కడ కరుణానిధి చాలా డేంజరస్ ఫీల్ ఏవైనా చేస్తాడు అనే ఉద్దేశంతో. సో అప్పటి నుంచి ఆవిడ కొంత అంటే మరీ మగవాళ్ళని ఇది కాకుండా నన్ను ఈ మగవాళ్ళందరూ నన్ను ఆడదాన్ని కాబట్టి నన్ను అవమానించారు అనేది ఉండి వీళ్ళ సంగతి చూడాలి అన్న ఉద్దేశంతో, అంటే ఇది నేను నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, చాలా మంది తమిళనాట ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏమిటి ఎందుకు ఈవిడికి ఇంత అగ్రెసివ్నెస్ మగవాళ్ళ వ్యవహారం అంటే ఇది. అందుకనే అప్పటి నుంచి వాళ్ళని అవమానించడం కాదు, వాళ్ళందరూ ఈవిడ్నే మహానుభావురాలు, ఈవిడే అమ్మ, ఈవిడే దేవత, ఈవిడ ఆరాధించే వ్యవహారం లాగా అందరినీ మార్చింది. ఈ అడ్డం పడ్డం కానీ అది కానీ ఇది కానీ. ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కరణ్ థాపర్తో కానీ సెమీ గెర్వాల్తో కానీ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ వ్యవహార ప్రస్తావనకు వస్తే కూడా ఆవిడ చెప్పింది వాళ్ళు అభిమానిస్తున్నారు, నేనే ఇన్సిస్ట్ చేయడం లేదు అట్లా. అదేంటంటే ఎక్కడ పెడితే అక్కడ ఈ మంత్రులు ఇదంటే పబ్లిక్ గా ఈ మధ్య తగ్గించారులేండి, నేను చెప్పాను మరీ అందరూ ఉండగా వద్దులే అంటే ఇలాగా మీరు చూసారే ఉంటారు. మన టికెట్ల కోసం ఆవిడ ఈ ఏడాది ఎలక్షన్ అయింది. ఈ ఏడాది ఎలక్షన్ టికెట్ల కోసం అందరూ అక్కడ ప్రోస్టేట్ మొత్తం సాష్టాంగ దండాలు, మళ్ళీ ఆడవాళ్ళు ఒకళ్ళ బల్ల చూడండి అభ్యర్థులు. ఇది మరి ఆవిడకి చూద్దాం. ఇప్పుడు ఒకటి మనకి ఈ బోర్డర్ రాష్ట్రాల్లో చూస్తే ఇక్కడ జయలలిత కానీ మమతా బెనర్జీ కానీ లేకపోతే గుజరాత్లో మొన్నటిదాకా ఆవిడ కానీ వసుంధరా రాజే కానీ కాశ్మీర్లో అమ్మాయి కానీ ఇలా చూస్తే వీళ్ళందరూ కూడా మహిళల శక్తి రావడం మనం అదేం తప్పు పట్టాల్సింది లేదు. రెండోది ఆవిడ ఒక ఇండివిజువల్గా వచ్చింది తప్ప ఇండివిజువల్గా నేను ఈ రాజకీయాల్లోకి రావాలి, నేను శాసించాలి అని అనుకుంది. నథింగ్ రాంగ్. ఎవరైనా ఎటువంటి కళలు కనొచ్చని అబ్దుల్ కలామే చెప్పాడు. దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నించవచ్చు కూడా అన్నాడు. చేసిన తర్వాత ఆవిడ సస్టైన్ చేసుకోవడం, నిలబెట్టుకోవడం దగ్గర ఆవిడ కృషి నిజంగా చెప్పిన ఇన్సిడెంట్ కన్నా ముందు ఆవిడ సెన్సిటివా చాలా. అప్పుడు చెప్పాక సినిమా తరగా ఉన్నప్పుడు దానికి తోడు ఈ సంఘటన, ఈ 89 సంఘటన అక్కడి నుంచి ఆవిడ కొంచెం కరుడు కట్టిన వ్యవహారంలో తయారైంది. అయితే తమిళనాడుది నాకు ఈ మధ్య ఇప్పుడు అక్కడ చీఫ్ సెక్రటరీగా మన తెలుగు ఆయనే ఉన్నాడు, ప్రకాశం జిల్లా రామ్మోహన్ రావు గారు. ఆయన చెప్పడం కానీ నేను ఒకసారి ఆయనతో మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళు కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే ఒకసారి చెప్పిన ప్రకారం అది అద్భుతంగా జరుగుతాయి. అక్కడ మన అడ్మినిస్ట్రేషన్ అనే సెటప్ అది ఆ వ్యవస్థ రా కొనసాగిపోతూ ఉంటుంది. ఈ మంత్రులు వీళ్ళు వ్యవహారం ఎలా ఉన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు, ఆవిడ ఈ క్యాంటీను ఆ క్యాంటీను అమ్మ క్యాంటీను అమ్మ ఉప్పు అమ్మ పప్పు, ఇక ఆవిడ అమ్మ పేరుతో లేదు అక్కడ. మరి తినే దోశ నుంచి ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా అన్నిటికీ అమ్మ పేరుతో రకరకాల స్కీములు పెట్టింది ఆవిడ. అన్నీ కూడా ఎక్కడ ప్రెసిషన్ గా ఎక్కడ బ్రహ్మాండంగా అమలవుతూ ఉంటాడు, ఎక్కడ ఒక ఇటు అటు పోవడం లేకుండా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి అది బాగానే ఉంది సంక్షేమం. ఇండస్ట్రియల్ ఫ్రంట్ లో నెంబర్ 1 తమిళనాడు. ఇప్పుడు అది నీళ్లు లేకపోయినా ఒక నది లేకపోయినా ఒక ప్రవాహం లేకపోయినా కూడా అది బ్రహ్మాండంగా ఇండస్ట్రీ ఫ్రంట్ లో ఇది ఒకటి. ఇంకోటి తమిళనాడు కల్చర్ ఏంటంటే వాళ్ళందరూ ఇక్కడ ఎలా కొట్టుకున్నా కూడా జాతీయ స్థాయిలోనే ఏదైనా రాబట్టాలి రాష్ట్రానికి అన్న దాంట్లో ముందుంటారు మళ్ళీ అందరూ కలిసి అన్ని పార్టీలు. సో ఈవిడ ఈ కక్ష సాధింపు దాంట్లో ఎలా తయారైందంటే ఇప్పుడు కరుణానిధి ఎదురుకుండా కూర్చుంటే ఈవిడ కూర్చోదు, అసలు సభకు రాదు అని ఉంటాడంటే. అంటే ఈవిడ ప్రతిపక్షంలో లేదా ఆయన ఈవిడ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన రాడు. ఈ రకంగా ఒక జాతీయ పక్షాలు ఆఫ్టర్ కామరాజ్ నాడార్ కాంగ్రెస్ అంతరించిన తర్వాత ఈ డిఎంకే అన్నాడీఎంకే పెరియార్ రామస్వామి ఈ వ్యవహారం ఉంది కదా, వీళ్ళది అయిన తర్వాత ఏమైందంటే
ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టు రెండుగా విడిపోయారు, ఇటో అటో తప్ప మధ్య వాళ్ళు ఎవరైనా వస్తే ఈ జాతీయ పార్టీలో ఇంకా చిన్న చిన్న పార్టీలో వీళ్ళందరూ విజయన్ వీళ్ళందరూ పెట్టిన పార్టీలు ఉన్నాయి కదా, చేస్తే వీళ్ళతో అంటకాగాల్సింది తప్ప వీళ్ళకి స్వతంత్రించి చేసే లేకుండా వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. డిఎంకే కానీ అన్నాడీఎంకే కానీ ఈ వ్యక్తి ఆరాధన అది అక్కడ ఉన్నప్పుడు కూడా డిఎంకే ఈజ్ సమ్వాట్ మోర్ డెమోక్రటిక్, మోర్ ప్రోగ్రెసివ్ గా ఉంటుంది. ఆయన నిర్ణయాలు కానీ అక్కడ ఉన్న నాయకత్వం కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే కొంచెం పార్టీలో పెట్టి చర్చించడం అది అలాంటి కార్యక్రమాలు. ఇక్కడ అలా కాకుండా ఆవిడ షీ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అండ్ షీ సీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆవిడ తింటున్నది మంత్రివర్గాలు మంత్రులు అనేది ఆవిడ చాలా దాన్ని ఒక మామూలుగా ఒక ఆటలా చేసింది ఆవిడ. కేబినెట్ కానీ అది కానీ ఐ థింక్ 100 మందిని ఆవిడ మంత్రుల్లో ఆవిడ తీయడం, మళ్ళీ 100 మందిని నియమించడం కూడా జరిగింది ఇన్నేళ్లలో. ఆవిడున్న 26 ఏళ్ల ప్రస్థానంలో, రాజకీయ ముఖ్యమంత్రి ప్రస్థానంలో 5 దఫాలుగా ఆవిడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇలాంటి కూడా చూసింది ఆవిడ. ఎవరు చిన్న ఆరోపణ వచ్చినా లేకపోతే వాడు ఏదో చేస్తున్నాడు అనగానే వెంటనే వాడిని తీయడం, ఇంకొని పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడంలో ఆవిడంటే ఒక విధమైన టెర్రర్ కూడా. సో ఇక అమ్మ వాళ్ళు దండం పెట్టడం, చెప్పిన పని చేయడం, వాళ్ళ శాఖ ఏదో చూసుకోవడం అంతవరకు తప్ప, రివ్యూలు తప్ప. ఇందాక ఆయన చెప్పినట్టు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒకే ఒక వ్యక్తిగా నడిచింది. అది అలా ఏక వ్యక్తి పాలన. రవిచంద్ర గారు, ఒకటి ప్రతిపక్షాలు అన్నాక సరే కొన్ని వైరుధ్యాలు ఉంటాయి, లేకపోతే కొన్ని పరస్పరంగా దోషణలు వ్యక్తిగతంగా కొన్ని, కానీ ఇందుకు అంత తీవ్ర స్థాయిలో ఇప్పుడు కృష్ణారావు గారు చెప్పినట్టు అసలు ఒక మనిషి ప్రెజెన్స్ ని తట్టుకోలేనంత తీవ్రమైన సిచ్యుయేషన్ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? బిట్వీన్ కరుణానిధి తమిళనాడు పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ అండి కొంతవరకు. మీరు వాళ్ళ ఎర్లీ ఎలక్షన్స్ చూస్తే ఈసారి కాకుండా ఎవ్రీ 5 years or 10 years కి కంప్లీట్ స్వీప్ ఉంటది. ఏదో వీళ్ళకి 40 సీట్లు వాళ్ళకి 100 సీట్లు అయితే దేర్ ఇస్ సమ్ పొలిటికల్ గివ్ అండ్ టేక్. ఇక్కడ ఏమైతుంది, జయలలితకు ఒకటే ఒక సీట్ వచ్చింది ఒకసారి, షీ వాజ్ ది ఓన్లీ మెంబర్ ఇన్ ది అపోజిషన్. అదేలాగా కరుణానిధికి ఒకసారి అయింది. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక హౌస్ లో, నేను చీఫ్ మినిస్టర్ ఉన్న హౌస్ లో రేపు పోయి వాళ్ళందరూ అవహేళన ముందు నేను పోయి కూర్చోవాలి అంటే ఒక కైండ్ ఆఫ్ ఐ కెన్ అవాయిడ్ ఇట్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ఒకటి. ప్లస్ మన దేశంలో ఈ అసెంబ్లీ అని కాదు, ఆ అసెంబ్లీ అని కాదు, చాలా వరకు అసెంబ్లీస్ ఒక లెవెల్ ఆఫ్ డెకరం లేకుండా పోయింది. అండ్ పర్సనలైజ్డ్ పాలిటిక్స్ చాలా హై తమిళనాడులో. దేర్ఫోర్ జయలలిత చీఫ్ మినిస్టర్ అయ్యి, బిఫోర్ జయలలిత బికేమ్ ద చీఫ్ మినిస్టర్ వెన్ షీ వాజ్ అ క్యాండిడేట్ అండ్ కరుణానిధి ఎలక్షన్స్ గెలిచినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాలని ఆమె రాలేదు కదా అపోజిషన్ లో ఉన్నప్పుడు నేను ఎందుకు పోవాలని ఈయన ఒక లెవెల్ ఆఫ్ క్లాస్. ఈయన కూడా అరెస్ట్ చేసింది కదా, ఈయన అరెస్ట్ చేసింది. అదే నేను వచ్చిన తర్వాత నేను నిన్ను అరెస్ట్ చేస్తాను. అవెంజ్ఫుల్ పాలిటిక్స్ చాలా వరకు అయింది. ఇవాళ లక్కీలీ ఏమైందంటే all political parties, be it DMK, IDMK, they were little distanced from the central government. Anta part of the central government kaadu. Even when Raja and all were in Manmohan Singh garu cabinet lo unnappudu kuda వాళ్ళు అంత ప్రోయాక్టివ్ గా లేదు, వాళ్ళ పనులు వాళ్ళు డబ్బులు చేసుకోవడం దాంట్లోనే ఉండిపోయారు డిఎంకే. సో ఏమైతుందంటే దేర్ ఎంటైర్ పాలిటిక్స్ తమిళనాడులోనే బేస్ చేసుకున్నారు. తమిళనాడు పాలిటిక్స్ లో వాళ్ళ క్యాడర్ ని ప్లీజ్ చేయడానికి వాళ్ళు యాంటై ఆపోజిట్ పార్టీగా చూపెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ ఉంది ఒకటి. రెండోది ఐ థింక్ సైకలాజికలీ జయలలిత గారు ఎప్పుడు ఎక్కడో ఒక యాంగ్స్ట్ ఉండింది. ఆమెకి ఇంట్లో ప్రేమ లేదు అన్నారు, ఏంటో తెలియదు, కానీ ఒక స్ట్రాంగ్ ఉమెన్, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై పాయింట్ అనేది ఆమె జీవితంలో కంప్లీట్ గా ఉండింది ఆల్ త్రూ. అండ్ సింగిల్ మదర్, పాలిటిక్స్ లో very strong political party on the opposite side, constantly వీరు చెప్పినట్లు మన దేశంలో
ఫిలిం స్టార్స్ పైన మనం చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతాం. ఆమె చీఫ్ మినిస్టర్ గా అయిన తర్వాత కూడా ఆమె గురించి రూమర్స్, ఆమె గురించి మాటలు, ఆమె సెక్షువల్ ప్రిఫరెన్సెస్ గురించి, శశికళతో ఉండడం గురించి చాలా మాట్లాడతారు. ఇదే లాలూ ప్రసాద్ యాదవ్ గురించి కానీ ఇంకెవరైనా గురించి మాట్లాడము. ఈ జెండర్ బయస్ అనేది మన దేశంలో ఉన్నది వలన ఆమె ప్రాబబ్లీ ఒక షెల్ లోకి వెళ్ళిపోయి మోస్ట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ వర్ హ్యాపెనింగ్. కానీ దీస్ ఆర్ ఆల్ నో జస్టిఫికేషన్స్. ఆమె అన్డెమోక్రాటిక్ చీఫ్ మినిస్టర్ గా ఉండడానికి ఏవి డిఫెన్స్ గా ఉండలేవు. ప్రాబ్లం ఎక్కడ అంటే సొసైటీ ఆమెని పర్సనల్ లైఫ్ అండ్ పొలిటికల్ లైఫ్ ని క్లబ్ చేసినట్లు ఆమె దేర్ ఫోర్ నా పర్సనల్ లైఫ్ ఇట్లా మీరు అందరూ అంటున్నారు, ఐ హావ్ టు లీడ్ మై వే ఆఫ్ లైఫ్ అని చేసింది. దీని ఎఫెక్ట్ ఏంటంటే వెన్ ఎవర్ షీ వాజ్ ద చీఫ్ మినిస్టర్, కంప్లీట్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ తమిళనాడు. మీరు తమిళనాడులో వెళ్ళి ఆమెకు ఉన్న భక్తిని మీరు మనుషులతో మాట్లాడితే నమ్మలేరు. ఐ టెల్ యూ, బెంగళూరు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఐ వాజ్ ఇన్ చెన్నై ఆన్ సమ్ వర్క్. వెళ్తుంటే ఆటోవాడు అంటాడు, ఎవరు సార్ ఈ కాలంలో డబ్బులు తినలేదు, ఈమెను ఒక్కరిని ఆడామని కదా జైల్లో వేశారు, కర్ణాటక నుంచి మాకు నీళ్లు రావటం లేదని మేము బాధపడుతున్నామని కావాలని కర్ణాటక జడ్జి ఆమెను జైల్లో వేశారు అనే మాట. ఒక గుడ్ పాలిటీషియన్ ఏంటంటే ఒక వీక్ మూవ్మెంట్ ని ఒక స్ట్రెంగ్త్ గా మార్చడం వాళ్ళ గొప్పతనం. Many Indian politicians do that. Indira Gandhi did it, Jayalalitha did it, Mayawati has not been able to do it, Mamta has been able to do it. So ఇదేమైతుందంటే వాళ్ళు ఆ వీక్ మూమెంట్ నే వాళ్ళ స్ట్రెంగ్త్ గా మార్చుకోగలిగినప్పుడే వాళ్ళు ఇంత సక్సెస్ఫుల్ లీడర్స్ అవుతారు. ఇవాళ ఒక కంప్లీట్ రాష్ట్రం అండి, ఫర్ ద పాస్ట్ 3 days national channels, other news channels are every regional media nothing other than Jayalalitha. Yes, true. That shows in her moment of passing away she has arrived. Right. ఒకసారి చెన్నై వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ శర్మ ప్రస్తుత పరిస్థితిని లైవ్ లో అప్డేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి? ఋషి, మనం చూస్తున్నాం జన ప్రభంజనం కొనసాగుతోంది. చెన్నైలో ఉన్నటువంటి అన్ని రహదారులన్నీ కూడా ప్రస్తుతం జయలలిత పార్థివ దేహం ఉన్నటువంటి రాజాజీ హాల్ వైపే పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి మనకి ఎక్కడ చూసినా కనిపిస్తుంది. రాజాజీ హాల్ ముందు ఉన్నటువంటి ప్రధాన గేటు దగ్గర పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. వాళ్ళందరూ కూడా లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక క్యూ పద్ధతి ప్రకారం లోనికి మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జనం గుమిగూడడంతో వాళ్ళందరినీ ఒకేసారి లోపలికి అనుమతిస్తే గనక తీవ్రమైనటువంటి ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలున్న సందర్భంలో ఒక రోపును తీసుకొని కేవలం కొంతమందిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం వాళ్ళందరూ కూడా బారికేడ్లు ఎక్కి లోనికి వచ్చే ప్రయత్నం చేశారు. కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం మాత్రం ఒక 5 నిమిషాల పాటు ఈ జనం లోపలికి రాకను నిరాకరించారు. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనము చూడవచ్చు. ప్రస్తుతం బయట ఇక్కడ ప్రధాన గేట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ భారీ స్క్రీన్ కూడా బయట ఏర్పాటు చేశారు. లోపల ఎవరైతే రాణిగా వారు ఉన్నారో, వీలు కానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం బయట ఒక భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. జయలలిత భౌతిక గాయం ఉన్నటువంటి ప్రాంతం పూర్తిగా ఆ ప్రాంతాన్ని లైవ్ లో ఆ స్క్రీన్ ద్వారా చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇలాగే వెళితే ఒక 200 మీటర్ల వరకు వెళితే జయలలిత భౌతిక కాయం ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆమె అంతిమ వీడుకోలు పలకడానికి. కడసారిగా ఆమెను చూసేందుకు కూడా భారీ స్థాయిలో ఇక్కడికి జనమంతా కూడా వస్తున్నారు. ఇప్పటికీ వేల సంఖ్య దాటిపోయింది. ఇది లక్షలకు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం లోపే ఆమె అంత్యక్రియలు పూర్తి అవుతాయనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఆ లోపే కడసారిగా జయలలితను అమ్మగా కొలుచుకునే వీళ్ళందరూ కూడా చివరిసారిగా ఆమెను చూసేందుకు భారీగా క్యూ కట్టారు. ఉదయం
ఆమె పార్థివ దేహాన్ని ఇక్కడికి తీసుకురాకముందే వీళ్ళంతా కూడా లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. చివరిసారిగా చూడాలంటూ అభిమానులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఏడుస్తూ వాళ్ళు ఆ అమ్మను తలుచుకుంటూ ఏడుస్తూ క్యూ లైన్ లో వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కొద్దిగా మధ్య మధ్యలో ఆపుతూ ఉన్నారు, ఎందుకంటే వేలాది మంది ఈ జనాన్ని కంట్రోల్ చేయాలంటే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి కొంత మధ్యలో ఆపుతూ అలా బ్రేక్ ఇస్తూ మళ్ళీ ఆ ప్రాంతానికి ఆమె భౌతిక కాయం ఉన్నటువంటి ప్రాంతం వరకు వీళ్లను అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఇది ఇంకా చాలా మంది వస్తారు, మరి 10 గంటల తర్వాత వివిఐపీల రాక కూడా ఇక్కడ ఉండే అవకాశం కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ కేంద్ర మంత్రులందరూ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. మరి ఆమెకు తుది వీడుకోలు పలికేందుకు చాలా మంది పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటారు. చెన్నై పూర్తిగా ఇవాళ రోడ్లు కూడా ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్లకు సంబంధించి మినహా మిగతా ఏ వాహనాలు కానీ ఏ వ్యక్తులు కానీ ఈ రోడ్లపైన కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మకు అనుకూలంగా చాలా మంది నినాదాలు చేస్తున్నారు. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో చివరిసారిగా చూడాలన్న ఆదుర్ద టెన్షన్ వాళ్లలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. క్యూ చూస్తున్నాం, ఎంతవరకు ఆమె భౌతిక కాయం ఉంచినటువంటి ప్రాంతం వరకు కూడా ఈ క్యూ అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉంది. సాయంత్రం లోపు అంత్యక్రియలు ఇక్కడికి మెరీనా బీచ్ 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది, అక్కడ ఆమె అంత్యక్రియలు జరుగుతాయి. మనం ఒకసారి ఆమె భౌతిక కాయం ఉంచినటువంటి ప్రాంతానికి వెళదాం. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా భౌతిక కాయానికి 2 వైపులా కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆమె పక్కనే భౌతిక కాయం పక్కనే శశికళతో పాటు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉంది. రాజాజీ హాల్ కు సంబంధించి రాజాజీ హాల్ దగ్గర ఒక మెట్లు ఏదైతే ఉందో ఆ మెట్ల ప్రాంతం పైన జయలలిత పార్థివ దేహాన్ని ఉంచినటువంటి దృశ్యం కూడా మనం చూడవచ్చు. చాలా మంది ఏఐడిఎంకే నాయకులు, ముఖ్య నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడ ఉంది. ఆమెను చూసేందుకు భారీ స్థాయిలో ఇక్కడికి క్యూ లైన్ కట్టినటువంటి కార్యకర్తలు, అభిమానులందరినీ కూడా చూడవచ్చు. ఒక ప్రభంజనం సృష్టించారు జయలలిత. తమిళనాట ఒక సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన జయలలిత నిజంగా ఒక ప్రభంజనం సృష్టించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. 1981లో రాజకీయ రంగంలోకి ప్రవేశించి 1991లో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. కేవలం 10 ఏళ్ల కాలంలో ఆమె ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2 సార్లు. రైట్ శర్మ, మళ్ళీ కాసేపట్లో మీ నుంచి అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరి అమ్మ తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి అనాలిసిస్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. కృష్ణారావు గారు, ఎన్నాళ్ళు తానే పార్టీని నడిపించిన జయలలిత అమ్మ తరువాత పార్టీ పరిస్థితి ఏమిటి? అలాగే ప్రాణ స్నేహితురాలు శశికళ పాత్ర ఏమన్నా ఉంటుందా పార్టీ నడిపించిన వాళ్ళు కానీ మిగతా ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు తమిళనాడులో విచిత్రంగా ఒకటి ఏంటంటే, అవతల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కరుణానిధి గారు ఆయన అస్వస్థతకు గురయ్యాడు. వీడికి 68 ఏళ్ళు అయితే ఆయన 90 ఏళ్ళు దాటిపోయాయి. మరి ఆయన ఇవాళ రేపు వ్యవహారం అన్నట్టుగా ఉంది పని. ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు అస్వస్థతకు గురయ్యాడు. ఇప్పుడు కూడా కావేరీ హాస్పిటల్లోనే ఉన్నాడు. సరే, ఆయన్ని కూడా అంతరించి ఆయన మాట్లాడలేడు, పెద్దగా ఇది లేదు, కదలలేడు, అంత చక్రాలు కూర్చే తప్ప. ఆయన అసెంబ్లీకి కూడా చక్రాలు కూర్చేలా సంతకం పెట్టి అటెండెన్స్ రిజిస్టర్లో వెనకలిపోతుంటాడు. సో అంతా అక్కడ స్టాలిన్ నడిపిస్తున్నాడు. ఆయన 60 ఏళ్ల పైన ఉన్నాయని ఆయన స్టాలిన్ కొడుకు. అది అలా డిఎంకే అలా ఉంటే ఈవిడిది ఇలా అయింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని చూస్తేనేమో బొట్టాబొట్టి మెజారిటీయే ఉంది. ఇంతకు ముందు ఏంటంటే, ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టు జయలలిత గెలిస్తే కరుణానిధికి ఏదో 1-2 సీట్లు, లేదా కరుణానిధి గెలిస్తే ఈవిడికి 1-2 సీట్లు అలా ఉండేది. ప్రతి 5 ఏళ్ళకి మారిపోవడం. ఈవిడ 5 ఏళ్ళు ఓడిపోయినా పర్లేదు, మనం 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనమే కదా అనే అభిప్రాయం ఉండేది. మొట్టమొదటిసారి జయలలిత గారు ఉన్నప్పుడు రెండోసారి కూడా అధికారంలోకి రావడం అనేది వరుసగా, అంటే మధ్యలో మళ్ళీ గ్యాప్ రాకుండా అధికారంలో రావడం కూడా ఇదే మొదటిసారి. ఆ రికార్డు కూడా ఆవిడదే. అది ఈ ఏడాది జరిగింది. ఎన్నికలు జరిగిన వెంటనే ఈ పరిణామం జరగడం మొదటి ఏడాదిలో ఇదంతా చూస్తే ఏంటంటే, బొట్టాబొట్టి మెజార్టీలో ఇక్కడ 2 ఉంటాయి కీలకమైంది. ఒకటి గవర్నరు, స్పీకరు.
ఈ స్పీకరు గవర్నరు ఎవరి చేతిలో ఉంటారో దాన్ని బట్టి మొత్తం రాష్ట్ర రాజకీయం కూడా కొంత నడుస్తుంది. మీ మెజార్టీలు ఉండడం అవన్నీ పక్కన పెడితే ఓకే. ఇప్పుడు కేంద్రానికి ఇటు డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ సంపూర్ణ మద్దతు ఎక్కడ ప్రకటించడం, వాళ్ళ మిత్రపక్షాలు కాదు మద్దతు ప్రకటించడం. అవును. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ కేంద్రానికి ఏజెంట్గా గవర్నర్ వర్క్ చేస్తాడు. ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా లేకపోతే ప్రభుత్వాలు మార్చాలంటే ఇప్పుడు ఉదాహరణకి అందరూ ఏం చెప్తున్నారంటే ఇక్కడ శశికళ ఈవిడ పోస్ట్ తీసుకుంది పార్టీ ప్రకారం, పార్టీ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఏమో శశికళ తీసుకుంది, ముఖ్యమంత్రి పోస్ట్ ఏమో ఆయన పన్నీర్ సెల్వం తీసుకున్నాడు. పన్నీర్ సెల్వానికి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ఇంత అమ్మ చాటు బిడ్డ వేరునోను ఇప్పుడు అమ్మే లేనప్పుడు వస్తుంది. అలాగే శశికళ ఆవిడకైనా బ్యాక్గ్రౌండ్ సినిమాలు గినిమాలు ఈవిడలాగే హీరోయిన్ వ్యవహారం ఎంపీలు మినిస్టర్లు ఇవన్నీ చేసిందంటే ఆవిడ అదేం లేదు, ఆవిడ నేపథ్యం. సో ఆవిడ సంగతి ఏంది అనేది కూడా వస్తుంది. ఏంటమ్మా నువ్వేంటి చెప్పేది, అమ్మ లేని కాడి కానీ ఒక తిరుగుబాటు రావచ్చా లేదా అటు శశికళకి వ్యతిరేకం కానీ లేకపోతే ఇటు పన్నీర్ సెల్వం వ్యతిరేకం కానీ ఈ శక్తులన్నీ చేసి వీళ్ళు వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేయాలంటే ఒకవేళ వీళ్ళు లేదు ఏఐడిఎంకేనే నడిపించాలి 4 కాలాల పాటు అనే కేంద్రం నిర్ణయం తీసుకుంటే మీరు ఏం చేసుకున్నా అక్కడ లోకల్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ డిస్క్వాలిఫికేషన్లు పిటిషన్లు ఇవన్నీ చూస్తుంటే స్పీకర్లు వాళ్ళు ఎవరి యాక్షన్ తీసుకోరు. అలాగే స్పీకర్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ రాజీనామాలు చేసినా లేకపోతే చీలికలు పేలికలు అన్న ఇప్పుడు ఏంటంటే రాజ్యాంగం 10th షెడ్యూల్లో పారా 3 తీసేశారు. వాజ్పేయి గారి హయాంలోనే 2002లో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ 93వ రాజ్యాంగ సవరణ ప్రకారం చీలికల్లో కొన్ని మెర్జర్స్ ఉన్నాయి. ఈ మెర్జర్ ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో మేము మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే వీటిలన్నింటికి స్పీకరు గవర్నరు అనేవారు కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మరి వాళ్ళని కేంద్రం నడిపిస్తుందా ఇది అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ చూడాల్సింది. ఇక జాతీయ రాజకీయాలు జాతీయ పార్టీలు ఈసారైనా ఇప్పుడు ఇద్దరు ఇటు ఆయన పరిస్థితి కూడా బాగోలేదు కదా మనైనా రంగప్రవేశం చేద్దామా అనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కామరాజ్ నాయుడుతో అది ముగిసింది. సో వాళ్ళు ఏవైనా ఇచ్చేస్తారా అంటే దీనన్నిటికీ కూడా మళ్ళీ ప్రజల మద్దతు అంటే తప్పనిసరిగా ఎన్నికలకి దారి తీసేలాగా పరిణామాలు జరిగితే అప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు దాదాపుగా నెంబర్ 2 అనే పరిస్థితి ఎవరు లేదు కాబట్టి ఆ స్థాయిలో పార్టీ నడిపించగల నాయకుడు నాయకురాలు ఉన్నారని అనుకోవడానికి లేదు యాజ్ ఆఫ్ నౌ. లేరు కదా ఇప్పుడు అంతా ఏంటంటే ఇప్పుడు శశికళని ఆవిడే వారసురాలిగా ప్రకటించారు, ముఖ్యమంత్రిగా ఉండమంటే ఆవిడ ఒప్పుకోలేదని కూడా ఏదో వచ్చింది. అదే నేనేది హాస్పిటల్లో జరిగిన మంతనాలు వ్యవహారంలో ఆవిడ ఒప్పుకుని పన్నీర్ సెల్వంతో ఆవిడకు ఉన్నట్టుంది. ఎందుకంటే పన్నీర్ సెల్వం ఈవిడ లేని రోజులన్నింటిలో ఆవిడ బయటే ఉంది కదా కొన్నిసార్లు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏదో కుదిరినట్టుంది. మరి అది ఎంతవరకు నడిపించే అవకాశం ఉంది. ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టుగా ఇప్పుడు కొంచెం అన్ని బయటపడతాయి. ఇప్పుడులాగా ఒకళ్ళు ఇప్పుడు పన్నీర్ సెల్వం కూడా అలాగే పెద్ద బంగ్లాలో పోయస్ గార్డెన్ లో ఆవిడ కూర్చున్నట్టు ఆయన బంగ్లాలో కూర్చుని ఇవో నడిపిస్తా అంటే ఇప్పుడు అన్ని కుదరదు. ఇప్పుడు అంతా పబ్లిక్ అవుతాయి. ఈయన కథ మిగతా మంత్రుల కథలు లాయల్టీలు ఇది ఆవిడెవరు ఈవిడెవరు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కేంద్రం చేతిలో కూడా చాలా వరకు ఉంది ఇక్కడ. రవిచంద్ర గారు మీ అనాలిసిస్ ఏంటి, వాట్స్ నెక్స్ట్ అనేది? ఫస్ట్లీ నా ప్రకారంగా శశికళ ఇస్ గుడ్ మెనోవరిస్ట్. ఆమె వాళ్ళు ఇంత పవర్ ఆమె చేతిలో ఏం లేకుండా ఉంది అంటే హర్ మేనేజింగ్ స్కిల్స్ వల్లనే అక్కడ ఉంది. అండ్ రైట్లీ ఆమె పార్టీ ఆమె చేతిలో పెట్టుకుంది, పాలిటిక్స్ ఇంకెవరికో ఇచ్చింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఇస్ ఆమె ఒక అసెంబ్లీ ఎలక్షన్ కంటెస్ట్ చేసి గెలవడం ఎందుకు ఒకటి. రెండోది అనవసరమైన కరప్షన్ కేసెస్ ఆమె పైన రావచ్చు. ఇవంతా అవాయిడ్ చేసి పార్టీని నేను చూసుకుంటాను అమ్మలాగా యూ విల్ బి అ పపెటరీ చీఫ్ మినిస్టర్, నీకు అలవాటే కదా అని పన్నీర్ సెల్వన్ని అక్కడ పెట్టొచ్చు. రెండోది కానీ పన్నీర్ సెల్వన్ జయలలిత గారు ఉన్నప్పుడు ఉండే చీఫ్ మినిస్టర్ లాగానే ఉంటారా, ఇంకోలాంటి చీఫ్ మినిస్టర్ గా మార్పు వస్తుందా అనేది కొంచెం సమయంలో చూస్తాం. ఇప్పుడు ఏమైందంటే ఫర్ ద పాస్ట్ వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 6 years అండ్ పార్టీలో కూడా వాళ్ళు ఎంత ఎన్స్లేవ్ అయిపోయారంటే జయలలిత గారికి వాళ్ళకు ఇండిపెండెంట్ గా ఆలోచించవచ్చు అనేది కూడా వాళ్ళకి తెలుసో తెలియదు అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ మార్పు తప్పకుండా వస్తుంది, రావాలి. దీంట్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎంతవరకు ఒక రోల్ ప్లే చేస్తారనేది కూడా మ్యాటర్ ఆఫ్ కంజెక్చర్. ఎందుకంటే బీజేపీకి ఈ రోజుకి తమిళనాడులో పెద్ద బేస్ లేదు, గ్రౌండ్ బేస్ లేదు, లీడర్స్ ఇక్కడ అక్కడ ఉన్నారు.
కాంగ్రెస్ ఇస్ ఎ డ్విండ్లింగ్ పార్టీ అక్రాస్ ద కంట్రీ. వాళ్ళు ఈ పరిస్థితుల్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతారా? విల్ సంబడి మూపనార్ సన్, కడుపయ్య మూపనార్ సన్ ఇస్ దేర్, చిదంబరం సన్ ఇస్ దేర్, చిదంబరం ఇస్ దేర్. వాళ్ళే పెద్ద కాంగ్రెస్ మెన్ కాదు ఇప్పుడు. సో ఇది ఎంతవరకు కాంగ్రెస్ దీన్ని పుష్ చేయగలుగుతుందో తెలియదు. ఒకటి. రెండోది, కాంగ్రెస్ ని ఇప్పుడు డిఎంకే పార్టీతోనే కలిపి చూస్తారు పబ్లిక్, బికాస్ దే వర్ ఇన్ పవర్ టుగెదర్. కనిమొళి వాజ్ అన్ ఎంపీ విత్ సోనియా గాంధీస్ గవర్నమెంట్, అలయన్స్ లో ఉన్నారు. సో ఇవాళ కాంగ్రెస్ ఎంతవరకు పోయిందంటే వాళ్ళని డిఎంకే పిగీ బ్యాంక్ గానే చూస్తారు కానీ ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీ అక్కడ పని చేస్తున్నట్లు పబ్లిక్ చూడరు. సో ఇట్ ఇస్ అగైన్ ఎ బ్యాటిల్ బిట్వీన్ డిఎంకే అండ్ డిఎంకే. వీటిని స్టాలిన్ ఎంతవరకు ఎక్స్ప్లాయిట్ చేసి అక్కడి నుంచి ఒక 30 మంది 40 మందిని ఆయన పక్కకు తీసుకురాగలుగుతాడా అనేది ఒక ప్రశ్న. ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తే అది జరగదేమో అని నా ఫీలింగ్. అట్లీస్ట్ ఒక 1.5 years కి డెఫినెట్ గా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే పబ్లిక్ లో కూడా ఈసారి ఆమె ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఆమె కరెక్ట్ గా లేదు, పబ్లిక్ కి మంచిది చేస్తుంది అని ఒక ఫీలింగ్ పబ్లిక్ లో ఉంది. సో అది బ్రేక్ చేసి స్టాలిన్ చీఫ్ మినిస్టర్ గా అయిపోవాలి అనడం కొంచెం కష్టం. ఆల్సో డోంట్ ఫర్గెట్ కరుణానిధి ఫ్యామిలీలోనే గొడవలు ఉన్నాయి. స్టాలిన్ వర్సెస్ ద అదర్ సన్, ఆ పాలిటిక్స్ అవుతుంది. సో దేల్ గో స్లో. ఒకటి. శశికళ ఇస్ లైక్లీ టు బికమ్ అ మోర్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్. ఇన్ని రోజులుగా ఆమె వెనక ఉండి చేసిందంతా ముందుకొచ్చి చేస్తుంది. ఇన్ని రోజులుగా మనం తప్పులు అన్ని జయలలితవి అన్నవి అన్నిట్లో సగం శశికళదా, కంప్లీట్ గా జయలలితదా అని తేలుతుంది. బట్ ఇన్ ద ప్రాసెస్ ఒక మంచిది ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతుంది. రైట్. సో గవర్నమెంట్ లో ఇంతకు ముందు లేని పారదర్శకత. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ చిన్నది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు పీడింగ్ లో ఉంది. అది ఇన్ఫ్రాక్చర్స్ అయిపోతుంది. అది ఆవిడ ఉంది, ఇప్పుడు శశికళ మీద కూడా ఉంది. సో శశికళ కూడా పనికిరాదను ఇంకోటో ఆవిడ గిల్టీ అని అంటే ఆవిడ మళ్ళీ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది శశికళ కూడా. బికాజ్ ఆవిడ కూడా సహనిందితురాలు. ఈవిడైతే ముఖ్యమంత్రిగా షీజ్ నో మోర్ కాబట్టి అప్పీల్ ఏదో వేస్తారు ఒక అఫిడవిట్ లాగా, ఏమంటే ఆవిడ లేదు చనిపోయిందండి అది ఇదని. ఆవిడ పక్కన పెడితే మధ్యలో శశికళ ఇంకో 2-3 ఉన్నట్టున్నారు. వీళ్ళ మీద సుప్రీంకోర్టు తీర్పు అంటే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకి మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అన్నది వాళ్ళు వాదనలో అది కూడా అయ్యాయి. వాళ్ళు రిజర్వ్ చేసినట్టున్నారు తీర్పు రిజర్వ్. అదేదో ప్రకటిస్తే ఏమవుతుందో అప్పుడు శశికళ భవిష్యత్తు కూడా మనం మళ్ళీ పునరాలోచనలో పడాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా ఏంటంటే ఏదన్నా కొంచెం ఇబ్బందులతోనే ముందుకు నడపాల్సిన పరిస్థితి, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కూడా వెంటాడుతూ ఉంటుంది పార్టీని ఒక రకంగా. డెఫినెట్ గా. ఎందుకంటే మీకు వెన్నుదన్నుగా ఉండి వెనకాల ఈవిడుందిలే అనేది లేదు. ఇది ఒక వ్యక్తి ఆధారపడి చేసిన పార్టీల్లో ఈ పరిస్థితి తప్పదు. ఇది భారతీయ జనతా పార్టీ ఉంది, దానికి పేరుకి మొన్న ఎన్నికల్లో అంతా వ్యక్తి ఆరాధన వ్యవహారం అంతా నడిచినప్పటికీ దానికి ఒక బ్యాటరీ ఆఫ్ పెద్ద లీడర్స్ అందరూ ఉన్నారు. దానికి అయితే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వీళ్ళకి ఒక వీళ్ళ మీద ఆధారపడేది ఉండదు. అలాగ మరి అవ్వాలి. బట్ ఏ ప్రాంతీయ పార్టీ చూసినా మీరు ఎక్కడ చూడండి, ఇప్పుడు అక్కడ మమతా బెనర్జీ గారిని చూడండి, హూజ్ నెక్స్ట్ అంటే ఎవరు చెప్పలేరు ఇమీడియట్ గా. ఎవరు హూజ్ నెక్స్ట్ ఇన్ తృణమూల్ కాంగ్రెస్ అంటే ఆలోచించాలి, మళ్ళీ గూగుల్ చేసి ఏదో చేయాలి. సమాజ్వాదీ పార్టీ తండ్రేమో ముఖ్యమంత్రి, తండ్రేమో పార్టీ అధ్యక్షుడు, కొడుకు ముఖ్యమంత్రి. ఇక ఎక్కడ చూడండి మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇదే ప్రాంతీయ పార్టీలో నడుస్తుంది. ఇవాళ తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ అంటే ఉన్నాడుగా లోకేష్, అదే కేసీఆర్కి ఆల్టర్నేటివ్ ఉన్నాడుగా కేటీఆర్. ఇలాగ అయిపోయింది తప్ప మీకు ఇంకా వేరే వాళ్ళు వేరే జాతీయ పార్టీలు కొత్త నాయకత్వాలు రావడం ఇలాంటివన్నీ దాంట్లో అది లేదు. ఇది దురదృష్టకరం అని చెప్పాలి. కానీ ప్రజలకు మంచి జరుగుతున్నంత కాలం మీ సమయం పోయిందని అయితే కూడా అభిప్రాయం ఉంటుంది కదా. మీకెందుకంటే ఆవిడేదో మంచి చేస్తుంది, ఆవిడకైతే ఎవరో ఉంటారు, వీళ్ళే ఉండాలని రూల్ అయినా ఉందా, వేరే వాళ్ళే కుటుంబాలు ఉండకూడదా? ఎందుకంటే అన్ని మీరు చూస్తే ఇండస్ట్రీలు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి ఏవేం చూసినా కూడా అందరూ వారసత్వాన్ని తీసుకొచ్చి కొడుకులకి వాళ్ళకే అప్పగిస్తున్న దాఖలాలు చూస్తున్నాం మనం. సో ఇది ఒక అలవాటు అయిపోయిన వ్యవహారం రాజకీయాల్లో. సో ఒక రకంగా షీ ఈజ్ ఇర్రీప్లేసబుల్.
తమిళనాడు పాలిటిక్స్ వరకు వచ్చేటప్పటికి. బికాజ్ ఇప్పుడు ఆవిడ ఇప్పుడు అక్కడ అధికారం ఉండగా చనిపోయింది కదా ఆవిడ. మళ్ళీ ఏదో ప్రతిపక్షంలో ఉండి పూసుకుని ఏదో ఇది అవ్వడం. ఇప్పుడు అదే కరుణానిధి గారు ఉంటే ముఖ్యమంత్రిగా ఈవిడ వ్యవహారాలన్నీ బులెటిన్ దగ్గరుండి నేనే ఇచ్చేవాడు. ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అన్ని ఇలాగ అది పాడైపోయింది ఇది పాడైపోయింది అని ఇలా చేసేవారు కదా. అసలు అది ఏమీ లేకుండా ఆవిడ అధికారంలో ఉండే పోవడం అనేది కూడా ఒక విధంగా ఆవిడ వరకు, ఎందుకంటే సింగిల్ ఉమెన్ ఆవిడ జీవితం అంతా చూస్తే సింగిల్ ఉమెన్ గా ఉంది. ఆ ధైర్యం అంతా చేసింది. ఆ ధైర్యం సడలకుండానే ఆవిడ వెళ్ళిపోవడం అనేది గొప్ప విషయం కదా. రైట్. థ్యాంక్ యూ కృష్ణారావు గారు, థ్యాంక్ యూ రవిచంద్ర గారు. ఇది వాళ్ళ లైవ్ షో. తర్వాత అర్చక్రియలకు సంబంధించి ఎవరి మినిట్ అప్డేట్స్ ఎన్టీవీ అందిస్తూనే ఉంటుంది. కీప్ వాచింగ్.